హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో మీకు నేను పే పాయింట్ ఇండియా ఒక కంపెనీ గురించి నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. ఓకే, ఎవరైతే పే పాయింట్ ఇండియాలో రిటైలర్ ఐడి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ నాకు కాంటాక్ట్ చేసి సరిపోతుంది. అలాగే పే పాయింట్ ఇండియా అనేది నెంబర్ 1 కంపెనీ అనమాట. ఎందులో నెంబర్ 1 అంటే మెయిన్గా మనకి ఎస్బీఐ సిఎస్పి పాయింట్స్ అనేవి ఉంటాయి కదా, మనం చూస్తూ ఉంటాం సిటీస్లో అక్కడ, అంటే అర్బన్ ఏరియాస్ కానీ రూరల్ ఏరియాస్ కానీ ఉంటూ ఉంటాయి అన్నమాట. సిఎస్పి పాయింట్స్ మనకి జీరో అకౌంట్స్ అనేది ఓపెన్ చేసి ఇస్తూ ఉంటారు వాళ్ళు. అయితే అలాంటి పని మీరు కూడా చేయాలనుకుంటే మీకు బెస్ట్ చాయిస్ ఏంటంటే పే పాయింట్ ఇండియా. మీరు పే పాయింట్ ఇండియా తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఏఈపిఎస్ అనేది చాలా మంచిగా రన్ చేయాలి. ఓకే, మంచి టర్న్ ఓవర్ అవ్వాలి అది బిజినెస్ అనేది. అయితే మీకు ఈజీగా ఎస్బీఐ సిఎస్పి పాయింట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, మీరు చాలా ఈజీగా తీసుకోవచ్చు అండి. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో నాకు కాంటాక్ట్ చేయండి, వాళ్ళు సరిపోతుంది. ఓకే, చూసారు కదా, మీరు ఎక్కడ చూసినా బ్యానర్స్ మీద చూడొచ్చు మీరు ఎస్బీఐ క్యూఎస్కే బ్యాంకింగ్ అని ఉండేసి పక్కన పే పాయింట్ ఇండియా లోగో అనేది ఉండడం జరుగుతుంది, ఎక్కడ చూసినా ఉంటుంది. ఓకే, అయితే మీకు రీటైలర్ ఐడి తీసుకున్న తర్వాత దాని డాష్ బోర్డ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇదంతా డాష్ బోర్డ్ అన్నమాట రీటైలర్ ఇది. ఓకే, ఇందులో చాలా సర్వీసెస్ ఉంటాయి. ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇంకా మీరు నేపాల్ మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఆధార్ ఏటీఎం ఉంది, ఆధార్ ఏటీఎం అంటే ఏపీఎస్ సర్వీస్, ఇంకా ఆధార్ పే ఉంది, ఎంఏటీఎం ఉంది. ఓకే, ఇంకా మీరు ఇంకేమైనా వ్యాలెట్ టాప్అప్స్ కానీ ఏమైనా చేయొచ్చు మీరు, అంటే ఈ వ్యాలెట్ టాప్అప్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా బ్యాలెన్స్ అంటే బిల్ పేమెంట్స్ చేయొచ్చు మీరు. ఓకే, బిల్ పేమెంట్స్, ఇంకా రీఛార్జెస్ చాలా ఉన్నాయి, పాన్ కార్డ్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఆన్లైన్ షాపింగ్. అంటే అమెజాన్లో మీరు కస్టమర్స్ అమెజాన్లో ఆర్డర్స్ పెట్టిస్తే వాళ్ళు కొనే ప్రోడక్ట్ మీద మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, చాలా మంచి సర్వీసెస్ ఉన్నాయండి ఇందులో, చాలా పెద్ద కంపెనీ ఇది. ఓకే, మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, చాలా మంచిగా అవుతూ ఉంటాయి అన్నమాట ట్రాన్సాక్షన్స్. ఏమి పేమెంట్స్ ఆగడం అలాంటిది అయితే ఏముండదు. మీరు ఏమన్నా సరే ఇక్కడ ఏమన్నా డౌట్స్ ఉంటే, అంటే ఏమన్నా మీకు ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఫెయిల్ అయితే అవ్వమంత ఈజీగా. ఏమన్నా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇక్కడ మీరు చూసారు కదా క్రియేట్ న్యూ సపోర్ట్, ఇక్కడ మీరు సపోర్ట్ రిక్వెస్ట్ ఒకటి వేస్తే 2 to 3 మీకు వితిన్ ఒక 10 or 20 మినిట్స్లో మీకు ఏమంటే రెజల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. వెంటనే మీ ప్రాబ్లమ్ అనేది సార్ట్అవుట్ అయిపోతుంది ఈజీగా. ఓకే, మీకు కమిషన్ స్ట్రక్చర్ కూడా నేను చూపిస్తాను చూడండి ఎలాగుందో. ఓకే, ఇక్కడ చూసారు కదా రీఛార్జెస్ పైన వచ్చే కమిషన్ అనమాట ఇది. చూసారు కదా, మంచిగానే ఉంది కమిషన్. ఓకే, నెక్స్ట్ డిటిహెచ్ రీఛార్జెస్ మీద కూడా ఉంది కమిషన్ మంచిగానే. నెక్స్ట్ బిల్ పేమెంట్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ ఇంకేమన్నా బిల్స్ ఉంటే అవన్నీ వాటి మీద కూడా కమిషన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫాస్టాగ్ రీఛార్జెస్ మీ కార్స్కి, నెక్స్ట్ మీరు బస్సెస్కి ఫాస్టాగ్ రీఛార్జ్ చేస్తే దాని మీద కూడా మంచి కమిషన్ వస్తుంది. నెక్స్ట్ ఐఆర్సిటీసీ, మీరు రైల్వే బుకింగ్స్ చేస్తే చూసారు కదా పిఎన్ఆర్ కన్ఫామ్ అయిన తర్వాత మీకు నార్మల్ సీట్స్, స్లీపర్ సీట్స్ అయితే 20 రూపీస్, నాన్ ఏసీస్ అనమాట, నాన్ ఏసీ మీరు చేశారంటే 20 రూపీస్ అనేది రావడం జరుగుతుంది సక్సెస్ అయిన తర్వాత. నెక్స్ట్ ఒకవేళ మీరు ఏసీవి చేస్తే మీకు 40 రూపీస్ అనేది వస్తుంది అనమాట కమిషన్. ఓకే, అలాగే మీరు ట్రావెల్ బుకింగ్స్ చేయొచ్చు, నెక్స్ట్ మనీ ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ చాలా మంచి కమిషన్స్ ఉన్నాయి మీకు. నెక్స్ట్ మైక్రో ఏటీఎం అంటే ఏపీఎస్ సర్వీస్, చూడండి ఇక్కడ చాలా మంచి కమిషన్ ఉంది. మీరు 9 రూపీస్ వరకు తీసుకోవచ్చు అనమాట కమిషన్ ఇందులోంచి. 9,000 క్రాస్ అయిందంటే మీరు 9 రూపీస్ వరకు వస్తూనే ఉంటుంది మీకు కమిషన్. చూసారు కదా, మంచిగానే ఉంది కమిషన్ అనేది. నెక్స్ట్ అలాగనే మీరు ఇంకా ఆన్లైన్ షాపింగ్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు అమెజాన్ నుంచి కస్టమర్స్ ఆఫర్స్ పెట్టించేంత ఇక్కడ చూడవచ్చు మీ కమిషన్ చాలా హై ఉంది, 10%, 9%, 7% ఉంది, చాలా ఎక్కువ కమిషన్ అది మీకు. నెక్స్ట్ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, మనం జియో సావన్ వాటికి మనం పెట్టుకుంటూ ఉంటాం కదా 99 రూపీస్ అలాగనేసి కొన్ని సబ్స్క్రిప్షన్స్, అది కూడా మీరే చేయొచ్చు అనమాట. చాలా హై కమిషన్ ఉంది ఇందులో కూడా. ఓకే కదండి. నెక్స్ట్ ఎంఏటీఎం, మీరు ఏటీఎం కార్డు నుంచి డబ్బులు తీస్తే దానికి కూడా మంచి కమిషన్ ఉంది ఇక్కడ. ఏమంటారు మీకు నేను నెక్స్ట్ వచ్చేసి ఎస్బీఐ బ్యాంకింగ్ పోర్టల్ నేను చూపిస్తాను చూడండి. అది అనేది మీకు ఇందులోనే ఓపెన్ అవుతుంది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో. ఇక్కడ ఏం లేదు, క్యూఎస్కే నొక్కేస్తే వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా మనకు ఓపెన్ అవుతుంది ఇలాగ. వన్స్ మీరు ఒకసారి ఇక్కడ పే పాయింట్ ఇండియాలో మీరు ఒకసారి ఇక్కడ పేమెంట్ ఉంటుంది అన్నమాట. దీనికి రూరల్కి అర్బన్కి ఒక్కొక్క రేట్స్ అనేది ఫిక్స్ చేసి ఉంటాయి. ఎస్బీఐ బ్యాంకింగ్ సర్వీసెస్ సిఎస్పి పాయింట్ తీసుకోవాలంటే మాత్రం ఆ పేమెంట్ చేస్తే మీకు బ్యానర్స్ అన్నీ వస్తాయి అన్నమాట. మీకు బ్రాండింగ్ లోగోస్ అవన్నీ వస్తాయి, మీకు డెలివరీ అయిపోతాయి. మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ అవన్నీ వచ్చేస్తే మీరు లాగిన్ చేసుకొని మీరు సేవింగ్స్ అకౌంట్స్, నెక్స్ట్ జీరో అకౌంట్స్, నెక్స్ట్ మైనర్ అకౌంట్స్ కానీ ఏదన్నా మీరు ఓపెన్ చేసేయచ్చు. ఇంకా త్వరలో లోన్స్ కూడా ఇచ్చే సదుపాయం కూడా పే పాయింట్ ఇండియా కల్పిస్తుంది అన్నమాట.
ఓకే, ఎవరు కూడా వదులుకోకండి ఈ అవకాశాన్ని. మీరు ఇన్కమ్ అనేది పెంచుకోవాలి అని మీకు డ్రీమ్స్ ఏమన్నా ఉంటే కనుక మీరు తప్పకుండా పే పాయింట్ ఇండియా అనేది తీసేసుకోండి. రిటైల్ అనేది తీసుకొని అందులో ఏపీఎస్ చాలా మంచిగా సాగిచ్చేసి మీరు ఏ కంపెనీ వాడుతున్నారో ఆ కంపెనీ కంటే మీకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. వేరే కంపెనీ చూసుకుంటే మీకు హై ఛార్జెస్ ఉంటాయి, సెటిల్మెంట్ ఛార్జెస్ చాలా తక్కువ, 5 రూపీస్. మీరు ఎంత పెద్ద అమౌంట్ అని ట్రాన్స్ఫర్ చేసుకోండి బ్యాంకులకు, మీకు 5 రూపీస్ మాత్రమే కట్ అవుతాయి. ఓకే, చాలా మంచి కమిషన్ కూడా చూపించాను మీకు. ఓకే కదా, ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఓకే, ఎస్బీఐ సిఎస్పి పాయింట్ మాత్రం చాలా ఈజీగా వస్తుంది దీని ద్వారా. ఓకే అండి, ఇది ఈరోజు వీడియో. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.